హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనమైతే మన ఒంగోలు అడ్వర్టైజ్మెంట్తో హోరెత్తిస్తున్న బాహుబలి అవతార్ సెట్టింగ్ ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మన వీధిలో ఒక్క పిల్లోడు వెళ్తే చాలండి, అదే వాళ్ళకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. మిగతా పిల్లలు ఆటోమేటిక్గా వచ్చేసేస్తారు. ఎందుకంటే వాడు వెళ్ళొచ్చిన తర్వాత వాడు చెప్పే కథలు విని పిల్లలు ఇంట్లో పేరెంట్స్ని అస్సలు ఊరుకొనిరు కదా. మా పిల్లల గోల్తో అయితే ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు వచ్చేసామండి. ఫస్ట్ అయితే టికెట్ తీసేసుకుంటున్నాం. టికెట్ అయితే ఎవరికైనా 80 రూపీసేనండి. 3 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి టికెట్ తీసుకోవాలి. బాహుబలి టీంకు తగ్గట్టే గంభీరంగా వేశారండి. సెట్టింగ్ చాలా బాగుంది. ఎట్లాగా ఎగ్జాక్ట్గా మనకి సినిమాలు ఎలా చూపించారో అలాగే సెట్టింగ్లు బాగా గంభీరంగా వేశారు. అందరైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడే ఇంత బాగా సెట్టింగ్ వేశారు, లోపల ఇంకా ఎంత బాగుండిద్దో అని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. బాహుబలి సెట్టింగ్ చూడడానికి హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఎగ్జిబిషన్లో ఈరోజు మన ఒంగోలులోనే పెట్టేసేసారు. నిజంగా ఆ థీమ్కి తగ్గట్టే ఇక్కడ అంతా పిక్చర్స్తో కట్అవుట్స్తో బాగా డెకరేషన్ చేశారండి. ప్రతి ఒక్కరు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఫొటోస్ దిగుతున్నారు. ఎక్కడైతే బాహుబలిలో ఆ విలన్ ఫైట్ చేస్తాడు కదండి ఆ బుల్తో, అలాగే అందరు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారు. మా ఆయన అయితే నన్ను కూడా అలా ఫోజు పెట్టి ఫోటో తీస్తానని అన్నారు. ఇదంతా బాహుబలి సెట్టింగ్ అండి. లోపలికి వస్తే అవతార్ సెట్టింగ్ వేశారు. ఇదంతా లోపల అవతార్ థీమ్తోనే సెట్టింగ్ వేశారు. ఇంతకీ మీరు అవతార్ మూవీ చూసారా? మీరు కనుక మూవీ చూసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.
బాహుబలి అవతార్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మనందరికీ లేడీస్కి ఎంతో ఇష్టమైన షాపింగ్ అండి. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్, ఈ షాపింగ్ లేకుండా ఏ ఎగ్జిబిషన్ ఉండదేమో. యాజ్ యూజువల్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే లేకుండా ఏ ఎగ్జిబిషన్ పెట్టరు కదండి. ఇక్కడైతే నాకైతే కొన్ని చాలా రీజనబుల్గానే అనిపించినాయి. మేమైతే ఈ ఫ్యాన్సీ స్టాల్స్ అన్నీ చూసేస్తున్నామండి, ఎక్కడే ఉన్నాయా అని గిరా గిరా తిరుగుతూ. టాయ్స్ సెక్షన్, ఫ్యాన్సీ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ గేమింగ్ సెక్షన్ స్టార్ట్ అయ్యిందండి. రకరకాల గేమ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. గ్యారంటీ గిఫ్ట్ అనే లెక్క ప్రతి ఒక్కరు వెళ్ళి ఆడుతున్నారు ఈ గేమ్స్ని అయితే. గేమింగ్ సెక్షన్ కూడా అయిపోయిన తర్వాత చిన్నగా లోపలికి వచ్చేస్తే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన జైంట్ వీల్, కొలంబస్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఈ ఎగ్జిబిషన్లో అట్రాక్షన్ ఏంటంటే ఈ హోమ్ ఫుడ్స్ కూడా కొప్పల్ రోడ్లో ఉందంట. ఇది హోమ్ డెలివరీ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేసారండి. చాలా చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఎగ్జిబిషన్లో. ఇంతకీ మీరు ఎప్పుడైనా జెయింట్ వీల్ ఎక్కారా? నేనైతే ఒక్కసారి ఎక్కానండి. ఇంకా ఆ భయంతో ఇంకెప్పుడు ఎక్కలేదు.
ఈ ఎగ్జిబిషన్లో ఇదైతే చాలా కొంచెం యూనిక్గా ఉందండి. నేను ఎక్కడ ఏ ఎగ్జిబిషన్లో చూడలేదు. దీన్ని ఏమంటారో కానీ నాకైతే తెలియదు, కానీ భలే భూచక్రం లాగా మన దివాళీకి భూచక్రం పేలుస్తాం కదా, అలా తిరుగుతుంది. ఇక్కడ నిల్చొని చూస్తుంటేనే మాకు ఓ అని అనిపించింది. ఇంకెక్కిన వాళ్ళ పరిస్థితి ఏమైందో. ఇదైతే కొత్తగా ఈ ఒంగోలు ఎగ్జిబిషన్లు ఎప్పుడు పెట్టినా ఎగ్జిబిషన్లు ఇది మాత్రం కొత్తగా అనిపించింది నాకైతే. మనం ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు అప్పడం ఉంటే అప్పడం తీసుకోకుండా వెళ్తామా? అలా వెళ్ళే ప్రసక్తే లేదు. మేమైతే ఇక్కడ ఒక అప్పడం 2 బజ్జీలు తీసేసుకున్నామండి. మా పిల్లలు ఏమి ఎక్కుతారో అని సెలెక్ట్ చేసుకోమంటే ఇది ఎక్కుతానన్నారు. అందుకని వాళ్ళ డాడీ అయితే వాళ్ళని ఇది ఎక్కిచ్చేశారు. అయితే టైం లిమిట్ ఏం పెట్టలేదండి, చాలాసేపు ఆడుకొని ఇచ్చారు. ఫైనల్గా ఇదండి బాహుబలి అవతార్ సెట్టింగ్ ఎగ్జిబిషన్. మీకు మొత్తం చూపించేసా. ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఎగ్జిట్లో కూడా ఇలా భలే కటౌట్స్ పెట్టారు. ఓల్డ్ సినిమాలకు సంబంధించినవి, కొత్త వాళ్ళ హీరోలు, ఇలా వీళ్ళ కటౌట్స్ అన్నీ పెట్టారు. మేము ఎగ్జిబిషన్ పెట్టిన చాలా రోజుల తర్వాతే వెళ్ళాం, కానీ చాలా నీట్గానే అనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా ఇదండి బాహుబలి అవతార్ థీమ్తో ఉన్న మన ఒంగోలు ఎగ్జిబిషన్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. బాయ్ ఫ్రెండ్స్.